ఈ అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. అతను సూసైడ్ నోట్లో ఒక విషయం రాశాడు. నా భార్యకి నేను 40,000 మెయింటెనెన్స్ ఇస్తున్నా ప్రతి నెల, కానీ ఆమె 2 లక్షలు డిమాండ్ చేస్తుంది. 1 లక్ష రూపాయలేమో ఆమెకంట, ఇంకొక 1 లక్ష రూపాయలు అబ్బాయి మెయింటెనెన్స్ కోసం. ఇది కాకుండా మళ్ళీ 3 కోట్లు భరణం ఇవ్వమని డిమాండ్ చేస్తుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం ఎంత, అతని బతుకెంత, అతను ఎలా బతకాలి, వీళ్ళకి ఇలా ఇచ్చిపోవడానికే ఇంకా అతని జీవితం అంతా సరిపెట్టుకోవాలి కదా. ఇది న్యాయమేనా అసలు? అందుకే కదా సూసైడ్ చేసుకుంది పాపం ఆ అబ్బాయి. ఈ భరించలేకే కదా. ఎప్పుడు ఆ పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇంక హోప్లెస్ అనుకున్నప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మనం ఎవరికైనా సరే చిన్న ఆశ ఉండాలి. ప్రతి మనిషికి ఆశతోనే బతుకుతాడు. ఆ ఆశే లేకపోతే ఇంకా ఏది జలగా పీల్చి పిప్పి చేసేస్తుంది చూడండి. ఆ విధంగా ఆ అమ్మాయి బిహేవియర్ ఆ అబ్బాయి విషయంలో ఉన్నప్పుడు ఇక అతను ఏం చేస్తాడు? మనం ఎవరిని ఆత్మహత్య చేసుకోకూడదనే చెప్తాము. ఎందుకంటే మన లైఫ్ దేవుడు ఇచ్చాడు, దాన్ని ఇలాగా ఆత్మహత్య చేసుకోకూడదు, అది విరుద్ధమైంది. కానీ అక్కడ ఉన్న అబ్బాయి పరిస్థితి ఏంటి? అతను ఆ సిచ్యుయేషన్కి లాగేసిన అంశాలు 1, 2 కాదు కదా. ఇప్పుడే మీరు చెప్పారు ఇన్ని రకాలుగా అమ్మాయి అరెస్ట్ చేసింది అనేసి. లేని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అతను? వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందా? వాళ్ళని మెయింటైన్ చేసుకోవాలా, తను బతకాలా? ఇవన్నీ కాకుండా ఉన్నదంతా ఆ అమ్మాయికి ఇచ్చేస్తే ఇంక ఎలా బతుకుతాడు ఆ అబ్బాయి మాత్రం? ఆ అబ్బాయి మీద అతని మీద 9 కేసులు పెట్టారు. భార్య, అత్త, మామ, బావమరిది అందరు కలిసి అసలు ఏ కేసు వీలైతే ఆ కేసే. అంటే అసలు నరకం అనుభవించేదంతా ఇతను పెట్టేలోగానే వాళ్ళు పెట్టేస్తూ ఉన్నారు అసలు. దీంతో అసలు 3 ఏళ్లలో 130 సార్లు కోర్టు చుట్టూ తిరిగాడంట. ఒక్క ఏడాదిలో 40 సార్లు కోర్టు చుట్టూ తిరిగాడంటే ఒక ఉద్యోగి అతను. పైగా వర్కింగ్ డేస్లో రావాలి, ఎక్కడో ఉంటాడు, ఇంకెక్కడికో కోర్టుకి వెళ్ళాలి, ఇంకా ఏం బతుకుందంటారు. అయితే ఇప్పుడు కొత్తగా ప్రశ్నలు ఏం తలెత్తుతున్నాయంటే, ఇప్పుడు ఇతను వెళ్ళిపోయి ఆమె మీద కేసు పెడదాము అనేసరికి ఆడవాళ్ళు వెళ్ళిపోయి 498A గృహహింస కేసు పెట్టేస్తున్నారు. ఈయన కేసు పోతుంది. అసలు మా మగవాళ్ళకంటూ చట్టాలు లేవు, ఈవెన్ న్యాయస్థానాలు కూడా మా గోడు వినట్లేదు అంటున్నారు. మీరేమంటారు? అంతే కదా, తిరుగులేని అస్త్రంలాగా ఉంది. గృహహింస చట్టం వచ్చాక ఆడవాళ్ళందరూ కొంచెం ధైర్యం తెచ్చుకుంటారు, వాళ్ళకి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో గృహహింస చట్టాన్ని తీసుకొచ్చారు. కాకపోతే అది వాడాల్సిన రూపంలో వాడకుండా ఇలాగా ఎవరిని అయినా సరే మనం మన గుప్పిట్లో పెట్టుకోవచ్చు